హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగానే కుక్కర్ పెట్టుకోవాలి. కొద్దిగంత ఆయిల్ పోస్తున్నాను. ఇక్కడ నేను పావు కేజీ వంకాయ తీసుకున్నాను. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఈ ఆనియన్ ఉడకడానికి కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొద్దిగంత మెంతం కూర వేస్తున్నానండి. మెంతం వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక మనం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అవుతే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పావు కేజీ వంకాయని కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ వాటర్లో కొద్దిగంత సాల్ట్ వేసి కట్ చేశానండి. ఎందుకంటే ఈ వంకాయ అనేది చేదైపోతుంది. ఇక్కడ ఒక ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. నార్మల్గా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో మూత తీసి చూశాను. ఇప్పుడు మంచిగా మగ్గైపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇక్కడ నేను పావు కేజీ వంకాయకి 1 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇక్కడ ఒక 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసేయాలి. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసాం కదండి, మనం ఇవి ఉడకడానికి కొద్దిగంత వాటర్ని యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ ఎందుకు పోస్తున్నానంటే అండి, మనకు ఆయిల్ కొద్దిగా తక్కువ ఉంది కదండి, కొన్ని వాటర్ పోయడం వల్ల ఆలుగడ్డ వంకాయ మంచిగా ఉడికిపోతుంది, సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సరిపోయినంత సాల్ట్ వేస్తున్నానండి. నేను ముందుగానే కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను. ఇది ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు కర్రీ మొత్తానికి ఓవరాల్గా అయిపోయిందండి. ఒకసారి మంచిగా మనము కలిపేసేద్దాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కట్ చేసి చూపిస్తానండి. ఆలుగడ్డ మంచిగా ఉడికిందా లేదా అనేది. ఉడికిపోయిందండి. ఇప్పుడు మొత్తం గిన్నెలోకి వేసేసినానండి. ఇలా అవి మీరు ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి.